న్యూస్ టీవీ 99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఐదు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించనున్న రాష్ట్రపతి అటల్ టన్నెల్ ను సందర్శించడంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరు కానున్న ముర్ము. టీఎంసీ అధికారంలో ఉన్నంత కాలం బెంగాల్లో మహిళలకు రక్షణ ఉండదు. మమతా సర్కార్పై నిప్పుడు జరిగిన ప్రధాని మోదీ. మే 10లోగా డీకే శివకుమార్ ను కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమించాలి. కాంగ్రెస్ హైకమాండ్ ను డిమాండ్ చేసిన ప్రణవానంద స్వామీజీ. జనగణనతో సంక్షేమ పథకాలు ఆగవు. ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా. రాష్ట్ర ప్రజలంతా జనగణనలో పాల్గొనాలి. పిలుపునిచ్చిన తెలంగాణ గవర్నర్ శుక్లా సీఎం రేవంత్. శేషాచలం అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం, అదుపులోకి తెచ్చిన అధికారులు. తెలంగాణ భవన్లో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ జెండా ఎగురవేసిన మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పటికీ వ్యవసాయం దండగానే ఆలోచనతోనే చంద్రబాబు పాలన. ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి విమర్శలు. బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. గులాబీ నేతల వ్యాఖ్యల్ని ఖండించిన తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్. పెట్రోల్ డీజిల్ కొరత తొలలాడుతున్న ఏపీ, అయినా పట్టని 45 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. సూపర్ ఓవర్లో లక్నోపై కోల్కతా థ్రిల్లింగ్ విక్టరీ. ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రింకు సింగ్. స్టాక్ మార్కెట్లకు శుభారంభం. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుండి 5 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటించనున్నారు. వేసవి విడిది పర్యటనలో భాగంగా రాష్ట్రపతి సిమ్లాలోని రాష్ట్రపతి నివాస్లో బస చేస్తారు. తన పర్యటనలో భాగంగా ఆమె అటల్ టన్నెల్ను సందర్శించడంతో పాటు కృషి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఏప్రిల్ 30న ఆమె రాష్ట్రపతి నివాస్లో ఎట్ హోమ్ విందును ఏర్పాటు చేయనున్నారు. మే 1న రాష్ట్రపతి ఢిల్లీకి బయలుదేరే ముందు షిమ్లాలోని ఆర్మీ ట్రైనింగ్ కమాండర్ను సందర్శిస్తారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పశ్చిమ బెంగాల్లో మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని మోదీ అన్నారు. స్త్రీలను హింసించే గూండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తుందని విమర్శించారు. అందుకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మహాజంగిల్ రాజ్ నుండి రక్షణ కల్పిస్తామని తెలిపారు. మహిళల రక్షణ గురించి తాము ఆలోచిస్తాం కాబట్టి ఆర్జికల్ మృతురాలి తల్లికి తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల టికెట్ ఇచ్చామని తెలిపారు. బెంగాల్లో తమ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలపై దారుణాలకు పాల్పడిన నిందితుల్ని న్యాయస్థానం ముందు నిలబెడతామని తెలిపారు. బంగాల్లో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. हुगली नदी के आसपास की ये पूरी बेल्ट अंग्रेजों के जमाने में भी रोजगार, व्यापार, कारोबार के लिए जानी जाती थी, लेकिन टीएमसी के महाजंगल राज ने इस क्षेत्र को बहुत पीछे धकेल दिया।
आप याद कीजिए साथियों, टीएमसी ने क्या क्या सपने दिखाए थे। 10 लाख लघु उद्योग की बात कही थी, 2000 बड़े उद्योग की बात कही थी, हर जिले में मेगा फूड पार्क की बातें कही थी, पोर्ट का विस्तार, न जाने कितने कितने वादे किए थे। लेकिन साथियों, ये सारे वायदे सिर्फ और सिर्फ महाझूठ ही निकले हैं। हालात ये है कि टीएमसी ने 15 साल में किसानों को आत्महत्या करने के लिए छोड़ दिया, श्रमिकों को कहीं का नहीं छोड़ा और युवाओं को पलायन के लिए मजबूर कर दिया। हालत यह है कि यहां कई सारी जूट मिलें और प्लांट बंद पड़े हैं। साथियों, दशकों पहले जब भारत में सिर्फ एम्बेसडर कार बनती थी तो उसका कारखाना यहां उत्तरपाड़ा में था। आज स्थिति ये है कि भारत इलेक्ट्रिक व्हीकल बना रहा है, दुनिया को एक्सपोर्ट कर रहा है। మే 10లోగా డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ను ఆర్య ఈడిగా కేంద్ర సమితి అధ్యక్షుడు ప్రణవానంద స్వామీజీ కోరారు. ఆలస్యమైతే ఢిల్లీ వాసులను సంప్రదిస్తామని హెచ్చరించారు. We are demanding as soon as possible make DK Shivakumar become the Karnataka Chief Minister. Because he was waiting last 6 months. The High Command is saying after Yugadi, after that Pancharajya election, 5 states election, then Magara Sankranti, this all finished now, all done. So why the waiting High Command, Congress High Command? So this is the insulting for that DK Shivakumar and the Hokalinga community. So we are demanding immediately High Command take the decision. Immediately, that is not late, already late. Because last 3 years completed, maybe after 1 month or 20 days, maybe 3 years completed Siddaramaiah ji. So Siddaramaiah ji also the backward leader, that is okay, expectable. But not only one leader in Eastern Karnataka state, DK Shivakumar ji also, he has also done mighty work for the backward community, state-wise. You see the DK Shivakumar go to one place, one district place. That place is coming 100% Congress workers, Congress leaders, not coming that caste leaders, caste people. But some Congress, Siddaramaiah ji and another leaders going, the community people is coming. But DK is a cutter Congress worker. His loss, his time, health, money, everything is dedicated for the Congress party. I think maybe 6 years back. దేశ అభివృద్ధికి జనాభా గణన అత్యంత కీలకమని ప్రజలు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ వివరాలను నమోదు చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. జనాభా గణనలో సరైన వివరాలు ఇస్తే సంక్షేమ పథకాలు ఆగిపోదనే ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రజలు ఇచ్చే ప్రతి సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లోని దిల్కుష గెస్ట్ హౌస్లో నిన్న తన వివరాల్ని స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసి 2027 జనాభా గణన స్వీయ నమోదు ప్రక్రియను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ ప్రాంతంలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఎక్కడ కల్పించాలనే స్పష్టత కోసమే ఈ వివరాలు సేకరిస్తాం తప్ప పథకాల కోత కాదని భరోసా ఇచ్చారు. మనము టార్గెట్ పెట్టుకుంటున్నాం, వచ్చే 2047లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు జరుగుతుంది. ఆ 100 సంవత్సరాల పండుగ వరకు మన దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్గా భారతదేశం రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి జనాభా సేకరణ మరి డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావడానికి కావలసినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ దారిద్ర్యరేఖకు పైకి తీసుకురావాలి, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి, మరి అన్ని ప్రాంతాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ డెవలప్మెంట్ చేయాలి, అన్ని వృత్తులను వాళ్ళు ఎంచుకున్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వృత్తులకు ప్రోత్సహించాలి. ప్రభుత్వాల తరఫున, సమాజం తరఫున వాటన్నిటికి కూడా ఇది ఒక మైలురాయిగా నిలవబోతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ యొక్క వికసిత్ భారత్
జాతీయ ప్రయాణంలో ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తి భాగస్వాములు కావాల్సిందిగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటే దాని ఆధారంగా ఖచ్చితమైనటువంటి సమగ్ర ప్రణాళిక మనం రూపొందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను. మన జనగణన ఏదైతున్నదో ఇది మన కోసం, మన దేశం కోసం, మన జనగణన మన దేశ అభివృద్ధి కోసం, మన జనగణన మన సంక్షేమం కోసం, మన జనగణన మన యొక్క దేశం యొక్క గౌరవం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మన జనగణన, మనందరం పాల్గొనాల్సిందిగా నేను అందరికీ ఆహ్వానిస్తున్నాను. జనగణన కీలకమైన జాతీయ కార్యక్రమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో జనగణన 2027 స్వీయ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనగణన అనేది ప్రణాళిక సుపరిపాలన, వనరుల పంపిణీకి పునాది అని పేర్కొన్నారు. ఖచ్చితమైన సమాచారం, లక్షిత సంక్షేమ పథకాల రూపకల్పనలో దేశ పురోగతి అంచనాల ఈ జనగణన కీలకమని ఆయన తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన వివరాలను అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా నమోదు చేసి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ సోదరి మరలు అందరికీ नमस्कारम। जनगणना देश का एक अत्यंत महत्वपूर्ण राष्ट्रीय कार्यक्रम है जो हमारी जनसंख्या तथा उसकी सामाजिक आर्थिक स्थिति का व्यापक चित्र प्रस्तुत करता है। यह योजना निर्माण, सुशासन तथा संसाधनों के समान वितरण के आधारशिला है, जिससे समाज के प्रत्येक वर्ग तक विकास का लाभ सुनिश्चित किया जा सके। जनगणना का महत्व शिक्षा, स्वास्थ्य, रोजगार, आवास तथा आधारभूत संरचना से संबंधित नीतियों के निर्माण में इसकी महत्वपूर्ण भूमिका में निहित है। सटीक आंकड़े सरकार को लक्षित कल्याणकारी योजनाएं तैयार करने तथा राष्ट्रीय प्रगति का प्रभावी आकलन करने में सक्षम बनाते हैं। यह जनगणना विशेष रूप से महत्वपूर्ण है क्योंकि यह तेलंगाना राज्य की पहली जनगणना है। राज्य के भविष्य के विकास और प्रगति के लिए सटीक आंकड़ों पर संकलन अत्यंत आवश्यक है। तेलंगाना में स्वगणना सेल्फ इन्फॉर्मेशन चरण 26 अप्रैल 2026 से 10 मई 2026 तक आयोजित किया। పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జీవకోన అటవీ రేంజ్లోని మొండోడి కోన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అవి ఉధృతంగా మారి నగరం నుండి కూడా దట్టమైన పొగ, అగ్నికిరణాలు కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ, టీటీడీ అగ్నిమాపక శాఖలకు చెందిన సుమారు 50 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. ఫైర్ లైన్లు ఏర్పాటు చేసి ఫైర్ బీటర్లతో మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో సుమారు 2 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలిపోయిందని, విలువైన వృక్ష సంపద, వనమూలికలు అగ్నికి ఆహుతయ్యాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మంటల దాటికి వన్య ప్రాణుల భయంతో పరుగులు తీశాయి. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలపై జిల్లా అటవీ అధికారి వి సాయిబాబా ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎండిపోయిన గడ్డి అంటుకుందా లేక ఎవరైనా ఆకతాయిలు నింపిపెట్టారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చిందని డిఎఫ్ఓ తెలిపారు. ఎర్రచంద్రం గిడ్డంగుల సమీపంలో ఉండడంతో ఆ ప్రాంతానికి మంటలు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ కోసం అన్ని పదవులు వదులుకొని 25 సంవత్సరాల క్రితం ఇదే రోజు జల దృశ్యంలో తన పార్టీని స్థాపించారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొదటి 14 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను జాతిని ఐక్యం చేసి ఢిల్లీ మెడలు వంచామని గుర్తు చేశారు. తర్వాత 10 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తే పాలించి రాష్ట్రాన్ని దేశంలోని అగ్ర భాగాన పెట్టిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఇప్పుడు 2.5 ఏళ్లుగా ఈ దుర్మార్గపు పాలనలో అణచివేతలకు గురవుతున్న ప్రజలకు గొంతుకై నిలుస్తున్నది ఈ గులాబీ పార్టీ అని పేర్కొన్నారు కేటీఆర్. దశాబ్దాలుగా దగాకు గురై, అన్యాయానికి గురై నెత్తురు మండిన ఒక జాతి ఎత్తిన జెండా గులాబీ జెండా.
సరిగ్గా 25 సంవత్సరాల కిందట త్యాగాల పునాదుల మీద ఆనాడు తనకు అప్పుడున్న పార్టీ ద్వారా సంక్రమించిన డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసన సభ్యత్వానికి, అట్లాగే పార్టీలోని రాష్ట్ర బాధ్యతలకు అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఒక స్వీయ రాజకీయ శక్తిగా తెలంగాణ ప్రజలు ఎదిగితేనే ఈ ప్రాంత సమస్యలకి చరమగీతం పాడొచ్చు, శాశ్వతంగా ఈ ప్రాంతం గతంలో ఏదైతే సిరి సంపదలతో తులతూగిందో అట్లా మళ్ళీ ఉద్భవించవచ్చు అనే ఆలోచనతో పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు 25 వసంతాల కిందట పార్టీని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన ఆశ్రయం జలదృశ్యంలో జెండా ఎత్తిన విషయం మీకు తెలుసు. మరి 25 సంవత్సరాల్లో ఒక అరుదైన చరిత్ర కలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మొదటి 14 ఏళ్లు తన పోరాటంతో తెలంగాణ ప్రజలను ఐక్యం చేసి తెలంగాణ జాతిని మొత్తంగా ఎక్కడికక్కడ లక్షల సంఖ్యలో సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అన్నట్టుగా అడుగడుగున పోరాటాలు చేస్తూ ఢిల్లీ మెడలు వంచిన పార్టీ ఈ గులాబీ జెండా పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇస్తే మరి ఒక బాధ్యతగా భావించి రాష్ట్రం సాధించిన పార్టీకే ప్రజలు బాధ్యతనివ్వడాన్ని ఒక గౌరవంగా భావించి రాష్ట్రాన్ని అగ్రభాగాన 10 ఏళ్ల తన పరిపాలనలో నిలబెట్టిన నాయకుడు మహానాయకుడు కేసీఆర్ గారు. అట్లా నడిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా గత 2.5 సంవత్సరాలుగా ఈ దుర్మార్గ అరాచక పాలనకు వ్యతిరేకంగా పంటలకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం నుండి పంట నష్టపరిహారం అందక కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లలో రైతులు ఏకంగా 25,000 కోట్లు నష్టపోయారని నెల్లూరు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 4వ ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబులో మార్పు రాలేదని, ఇప్పటికీ వ్యవసాయం దండగానే విధానాలతోనే పనిచేస్తున్నారని ఆరోపించారు. గతేడాది పత్తి, పొగాకు, మిర్చి సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర అందక ఎకరాకు 5 లక్షల మేర భారీగా నష్టపోయారని, దీంతో ప్రభుత్వ సూచనతో వారంతా మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేసినప్పటికీ వారికి అండగా మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం లేదని ధ్వజమెత్తారు. ఈరోజు రైతులకు సంబంధించి అయ్యా మేము పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేదు, మొక్కజొన్నకు సంబంధించినటువంటి రైతులని తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం, సంక్షోభంలో ఉన్నాం, కనీసం పెట్టుబడి కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేవు, తీవ్రంగా నష్టపోయేటువంటి దుస్థితిలో మేము కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి మేము నష్టాల ఊబిలో నుంచి, అప్పుల ఊబిలో నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాలుగా పంటల చేతికొస్తే ప్రతి సంవత్సరం నష్టం తప్ప లాభం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ 2 సంవత్సరాలలో ఎప్పుడు పంట చేతికొచ్చినా సరే ప్రతి సంవత్సరం లక్షలలో రైతులు నష్టపోతున్నారు తప్ప రైతుల గురించి ఆలోచన చేయడం, రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటంటే కనీస మద్దతు ధర ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి దీనికి సంబంధించి మీరే కొనుగోలు చేయండి, మీరు ముందుకు రండి, మా రైతులను ఆదుకోండి అని చెప్పి మొసలి కన్నీరు కారుస్తూ తాను రైతుల పక్షాన నిలబడి కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించినట్టుగా నాటకాలు ఆడుతున్నాడు తప్ప రైతులను ఆదుకోవాలనేటువంటి కనీస ఆలోచన చేయకపోవడం నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఒక పక్క రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ రోదన గుండెలు పిండేస్తున్నా సరే చంద్రబాబు నాయుడికి చీమ కుట్టినట్టైనా లేకుండా చంద్రబాబు నాయుడు ఎంతసేపటికి అమరావతిను, బిజినెస్ అను, క్వాంటమ్ వ్యాలీలను, రకరకాలైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి కథలు ఈరోజు జనాల్లో ఒక దుష్ప్రచారాన్ని తీసుకువెళ్ళడం, లేనటువంటి హైప్ని క్రియేట్ చేయడం, పచ్చ మీడియా చేత బాకాలు ఎదుర్చుకోవడం తప్ప అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతులు పడుతున్నా పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గత ఏడాది ఎక్కడైతే నల్లబర్లి పొగాకు వేశారో దానికి సంబంధించి రైతులు నష్టపోయారు. మిర్చి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ అన్నారు. తెలంగాణ అనే పదాన్ని తొలగించినప్పుడే ప్రజలు వారిని తిరస్కరించారని మండిపడ్డారు. ఈ రోజు వారు తమ నాయకురాలు కల్వకుంట్ల కవిత పెట్టిన పార్టీపై మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. హృదయపూర్వక నమస్కారాలు. నిన్నటి రోజు మా అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో మరి నూతన రాజకీయ పార్టీని ఆవిష్కరించుకునేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నిన్న కవితక్క గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ పేరును అనౌన్స్ చేసేటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000 పైచిలుకు
బస్సుల ద్వారా 10,000 పైచిలుకు ఇతర వాహనాల ద్వారా సుమారు 50,000 పైచిలుకు తెలంగాణ సమాజం హాజరై మీ వెంట మేమున్నామంటూ అక్కగారికి మరి తోడుగా నిలబడ్డటువంటి వాళ్ళందరికీ పేరు పేరున తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్ననే కాకుండా మొన్న కూడా, అంటే మొన్న రాత్రి నుంచే అనేక జిల్లాల నుండి పాదయాత్రలు, అలాగే ఎడ్ల బండ్ల యాత్రలు, అదేవిధంగా ట్రాక్టర్ ర్యాలీలు, రకరకాల వినూత్నమైనటువంటి ప్రదర్శనలతో పాటు ముందు రోజే వందలాది మంది, వేలాది మంది అనేక జిల్లాల నుంచి వచ్చి నిన్న ఆ పార్టీ కార్యక్రమంలో పాల్గొని అక్కగారి తోడుగా నిలబడేటువంటి వారందరికీ కూడా పేరు పేరున మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నిన్న జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఎవరికి ఎంత బాధపడిందో తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులందరికీ కూడా వణుకు పుట్టి. రాష్ట్రంలో వాహనదారులు గత 3 రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క బంకుల వద్ద క్యూలు కడుతున్నారని, సరుకుల రవాణా నిలిచిపోయిందని, కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ధ్వజమెత్తారు. కేంద్రం తమ చేతిలో ఉందని చెప్పుకునే చంద్రబాబు దాని రాష్ట్రాన్ని చమురు ఇబ్బందుల నుండి గట్టెక్కించడానికి ఎందుకు వాడడం లేదని పేర్ని నాని ప్రశ్నించారు. వీళ్ళ వల్ల సింగపూర్ చెడిపోకుండా ఉంటే చాలు. వ్యవసాయం లేదు చోట వ్యవసాయ మంత్రి వెళ్తాడు, పరిశ్రమలు ఎట్టా పెట్టాలో ట్రైనింగ్కి వెళ్తారు, పరిశ్రమల శాఖ మంత్రి ఉండరు. రోడ్లు వేస్తారంట, మున్సిపాలిటీలో ₹1 గ్రాంట్ ఇవ్వరు రోడ్లకి. ఈ 2 ఏళ్లలో 24 మాసాల్లో ₹1 R&Bకి కానీ లేదా మున్సిపాలిటీకి కానీ ₹1 రోడ్లకి శాంక్షన్ ఎవరు. ఇంకా ఇక్కడ ఏమో డబ్బులు ఎవరు, నిధులు ఉండవు. ఇక్కడ అప్పుల కుప్ప. ట్రైనింగ్కి వెళ్తారండి. ఏం ట్రైనింగ్ గురించి ఏం బోడబోడుతారు వచ్చి? ఇంకా ఆమోదం తప్పితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆమోదం తప్పితే మామూలు పెళ్లికి సూట్ వేస్తారు, ఇక మళ్ళీ ఎప్పుడు వేయరు. అవన్నీ ఇట్లాంటి అప్పుడు తీసి మళ్ళీ ఆ కోర్టు సూటు బూట్ వేయటానికి ఇంట్లో కొడుక్కో కూతురుకో పెళ్లికో వేస్తారు. ఇక్కడ దాకా కోర్టు గీటేసి ఆ రోజు అందరికి చుట్టాలందరినీ మిస్ చేసి ఆ కోర్టులన్నీ అక్కడ ఈడ్చుకుంటాకి తప్పితే, వీళ్ళకి ఆ బొలపాటును తీర్చుకుంటాకి తప్పితే ఈ రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? రోజుల్లో గంజాయి ఆపుతా ఉన్నారు. భారతదేశానికి, ప్రపంచానికి గంజాయి ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్తున్నారు. గంజాయి సిగరెట్లో తాగేది బదులు చాక్లెట్లోకి వచ్చింది 100 రోజులు దాటిన కాడి నుంచి. 6 నెలల్లో గోతులు పుడుతా ఉన్నారు. ఊరికే టూత్ పాలిష్ కింద కొన్ని రోడ్లు గోతులు కప్పెట్టారు, మళ్ళీ ఆ గోతులు ఇంకా పెద్ద ఇంత కనపడినాయి. ఎక్కడ ఏ అన్న ఇంకేమనంటే పల్లెటూళ్ళకి వేసే రోడ్లకి టోల్ గేట్ పెడతామని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. వీళ్ళ వల్ల సింగపూర్లో పోలీసు వ్యవస్థ చెడిపోవటం, వీళ్ళ వల్ల వ్యవసాయం లేని చోట వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి నేర్చుకొస్తాడు. అక్కడికి వెళ్ళి సింగపూర్లో వ్యవసాయమే లేదు, వ్యవసాయం నేర్చుకొస్తారు ఈయనకి. అక్కడికి వెళ్ళి వచ్చాక వీళ్ళందరికీ మీడియా వాళ్ళందరూ కూర్చోబెట్టి ఏం నేర్చుకొచ్చావో చెప్పమంటే అసలు మామూలుగా డొక్క బయలుపోద్ది వీళ్ళందరిది. ఐపీఎల్ 2026లో కోల్కతా నైట్ రైడర్స్ ను ఒంటి చేత్తో నడిపిస్తున్న రింకు సింగ్ మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించారు. ఓటమి అంచున నిలిచిన జట్టును తన అసాధారణ పోరాటంతో గెలుపు తీరాలకు చేర్చాడు. లక్నో వేదికగా ఆదివారం జరిగినటువంటి ఉత్కంఠభరిత మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పై సూపర్ ఓవర్లో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్ లో అజేయంగా 83 పరుగులు, ఫీల్డింగ్ లో 4 క్యాచ్లు, సూపర్ ఓవర్లో కీలక క్యాచ్ విజయం కోసం చక్కటి 4తో రింకు సింగ్ ఈ మ్యాచ్ లో 1 మ్యాన్ ఆర్మీలో నిలిచాడు. మొదటి బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ లక్నో బౌలర్ మోహిన్ ఖాన్ దాటికి కుదేలైంది. కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగుల గౌరవప్రదమైన స్కోర్లు చేయగలిగింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆఖరి ఓవర్లో లక్నో విజయానికి 17 పరుగులు అవసరం అవ్వక కార్తిక్ త్యాగి బౌలింగ్లో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. చివరి బంతికి 7 పరుగులు కావాల్సిన సమయంలో మహమ్మద్ షఫీ సిక్సర్ బాదడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్లో స్పిన్నర్ సునీల్ నరైన్ 1 పరుగు మాత్రమే ఇచ్చి నికోలస్ పూరన్, మార్క్ రమ్లను అవుట్ చేశాడు. అనంతరం 2 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తరపున రింకు సింగ్ 4 కొట్టి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ ఓటమితో లక్నో వరుసగా 5వ పరాజయాన్ని మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుండి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలోని సూచీలు దాదాపు 0.6% మేర లాభపడ్డాయి. సెన్సెక్స్ 457 పాయింట్లు పెరిగి 77,121 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 150 పాయింట్లు లాభపడి 24,047 వద్ద కొనసాగుతుంది. రియల్టీ, ఫార్మా, ఐటీ, ఆటో, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోలు మద్దతు మార్కెట్లకు కలిసొచ్చింది. సెషన్ ఆరంభంలో నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 23,945 వద్ద, సెన్సెక్స్ 191 పాయింట్ల లాభంతో 76,856 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. రంగాల వారీగా చూస్తే కనుక నిఫ్టీ, రియాలిటీ, ఫార్మా, ఐటీ, ఆటో, పిఎస్యు బ్యాంక్ సూచీలు 2% వరకు లాభపడ్డాయి. అయితే యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 1% వరకు పెరిగి మార్కెట్లో సానుకూల ధోరణి సూచించాయి. అస్థిరతను సూచించే ఇండియా విక్స్ 2% పైగా తగ్గి 19.24 వద్ద ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐదు రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్లో పర్యటించనున్న రాష్ట్రపతి. అటల్ టన్నెల్ను సందర్శించడంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరు కానున్న ముర్ము. టీఎంసీ అధికారంలో ఉన్నంత కాలం బెంగాల్లో మహిళలకు రక్షణ ఉండదు. మమతా సర్కార్పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ. మే 10లోగా డీకే శివకుమార్ను కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమించాలి. కాంగ్రెస్ హైకమాండ్ను డిమాండ్ చేసిన ప్రణవానంద స్వామీజీ. జనగణనతో సంక్షేమ పథకాలు ఆగవు. ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా. రాష్ట్ర ప్రజలంతా జనగణనలో పాల్గొనాలి. పిలుపునిచ్చిన తెలంగాణ గవర్నర్ శుక్లా, సీఎం రేవంత్. శేషాచలం అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం, అదుపులోకి తెచ్చిన అధికారులు. తెలంగాణ భవన్లో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ జెండా ఎగురవేసిన మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పటికీ వ్యవసాయం దండగానే ఆలోచనతోనే చంద్రబాబు పాలన. ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి విమర్శలు. బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. గులాబీ నేతల వ్యాఖ్యల్ని ఖండించిన తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్. పెట్రోల్, డీజిల్ కొరత తొలలాడుతున్న ఏపీ. అయినా పట్టని 45 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజం. సూపర్ ఓవర్లో లక్నోపై కోల్కతా థ్రిల్లింగ్ విక్టరీ. ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రింకు సింగ్. స్టాక్ మార్కెట్లకు శుభారంభం. లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.